కట్ అయిపోయింది. నేను ఏంట్రా మండుతుంది అని చెప్పి షూ తీసి చూసా. ఇవ్వండి కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్ అయిపోయింది. చేంజ్ బాయ్ బాయ్ చేంజ్ ఉందా బాయ్ 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 జింకలు జింకలు అమ్మా జింకలు కోతులు అరే వెళ్ళిపోయారా కోతులు ఇదిగోండి కోతులు అదిగోండి జింకలు ఏ ఏనుగులు ఎక్కడ స్ట్రైట్కి చూడు అదిగో బాయ్ నేను చూపిస్తాను నాకు ఫోన్లో చూపిస్తాను మీకు నా ఫోన్లో బొచ్చు కూడా కనిపించట్లే మీకు. ఈ ఎగ్జాక్ట్గా ఈ ఎండిపోయిన చెట్టు ఏదైతే ఉందో ఈ ఎగ్జాక్ట్ ఎండిపోయిన చెట్టు వెనకాలే. హే గైస్ నమస్తే వెల్కమ్ టు హింగ్ తెలుగు ఇస్కేమతో నమస్తే అందరికి అండ్ బాయ్ టు మొనార్. సో మొనార్కి అయితే బాయ్ చెప్పేస్తున్నాం. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఏ బాయ్ ఇంకా డైరెక్ట్ ఇంకా హైదరాబాదే. సరే మధ్యలో డ్రాప్ ఉంది కర్నూలు నుంచి హైదరాబాద్. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ లోపల షర్ట్ వేసాను, తర్వాత పైన వేసాను, మళ్ళీ ఇంకోటి షర్ట్ వేసాను, మళ్ళీ షర్ట్ వేసాను, దాని తర్వాత రైడింగ్ గేర్ కూడా వేస్తాను, మళ్ళీ రైడింగ్ గేర్ కూడా వేస్తాను. ఎందుకంటే బయట బాగా చలిగా ఉంది అండ్ అది కాకుండా బ్యాగ్లో కూడా స్పేస్ లేదు. అవి ఎలా పడితే అలా పెట్టాం. ఇంకా స్పేస్ని తగ్గిద్దాం అని చెప్పి రైడ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఈ కన్ను బాగా వాచిపోయింది. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇది ఒకసారి చూపించుకోవాలి. ఇది ఇలా వచ్చేస్తుంది మెల్లమెల్లగా, అసలు చాలా లావుగా అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను స్టార్టింగ్ చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. ఇక్కడ హోటల్ రూమ్లో పాస్వర్డ్ ఏందనుకుంటున్నారు మీరు? ఎనీ గెస్? చూస్తే చూడండి, ఈ హోటల్లో వైఫై పాస్వర్డ్ TGRS 1234. సో TGRS అంటే మినిమం ఉంటుంది, చూసుకోండి బాగా చూడండి. TGRS అంటే ఒక రేంజ్ ఎప్పుడు కూడా. సో గైస్ ఇప్పుడే స్టార్ట్ అయితే అవుతున్నాం. ఒకటి మొత్తం ప్యాక్ అయితే చేసాం. బాయ్ చూడండి అలా అన్నాడు. మామూలు సేఫ్టీ వేయలేదు ఈసారి, చాలా గట్టిగా వేసాం సేఫ్టీ. మనం కూడా ప్యాంట్ అయితే వేసాం. ఇంకెక్కడ నుంచి ఫస్ట్ కర్నూలు, తర్వాత హైదరాబాద్. కర్నూలుకి 16 అవర్స్ చూపిస్తుంది, 788 కిలోమీటర్స్ చూపిస్తుంది అయ్యా. సో ఇక బాయ్ టు మునార్. సో రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మునార్కి బాయ్ చెప్పడమే మామా, ఇంకా చేసేది లేదు. చూడండి గైస్, మేము మునార్కి వచ్చేటప్పుడు మిస్ అయిందంటే ఇదే గైస్. చూడండి ఎంత బాగుంది చూడండి. వచ్చేవాళ్ళు మొత్తం నైట్ కదా, సో దానివల్ల మేము ఇప్పుడు ఆస్వాదిస్తూ వెళ్తున్నాం. కొండలు, ఈ పందులు ఎంత బాగున్నాయి గైస్ అసలు. ఇదైతే ఇంకా వేరే లెవెల్ వస్తుంది. చాలా మిస్టేక్గా ఇప్పుడు ఆస్వాదిస్తూ వెళ్తున్నాం. వాటర్ ఫాల్ చూడండి రా, ఎన్నున్నాయిరా బాబు. 1 2 3 4 5 పోతూనే ఉన్నాయి లెక్క. ఈ మూల నుంచి ఆ మూల దాకా లెక్క పోతూనే ఉంది. లేదు ఒక్కసారి లొకేషన్ చూడండి గైస్. అమ్మ ఎంత మిస్ అయిపోయారా మేమైతే నిజంగా. సో ఎంత బాగున్నాయి అసలు, చాలా బాగుంది అసలు. ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి అసలు. ఆ కొండలు ఏంటి, వాటర్ ఫాల్స్ రే, స్నో కాదు, స్నో ఇక్కడ పడదు. మనాలి చాలా అంటే చాలా మిస్ అయ్యాం మేము, కొంచెం కాదు చాలా మిస్ అయిపోయాం మేమైతే నిజంగా. అమ్మో వేరే లెవెల్ ఉందిరా బాబు. అతి పెద్ద జలపాతం ఉందిరా ఇది. అమ్మో నైట్ అంతా చాలా మిస్ అయిపోయాం అయితే వచ్చేటప్పుడు మేము. ఆ రోజు చూడండి బ్రో, ఏం ఉంది భయ్యా ఇది. బాబా ఈత కొడదా బాయ్? ఈత రాదా నీకు? కొడదాం దూకు, డైవ్ ఇక్కడే డైవ్ అయ్యి బా. హెల్మెట్ వేసుకొని, హెల్మెట్ ఇస్ సేఫ్టీ ఫస్ట్. హెల్మెట్ వేసుకొని డైవ్ కొట్టు.
సుభాష్ అంటాడు మళ్ళీ సో గైస్ ఒక షాప్ దగ్గర అయితే ఆగాం. సమోసా అయితే తింటున్నాం, ఒక బ్రెడ్ ఆమ్లెట్ చెప్పాం. మావాడు వచ్చి మ్యాగీ చెప్పాడు. బాయ్ ఎందుకు బాయ్ మ్యాగీ? బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఆరోగ్యం కదా. మ్యాగీ బాగుంటుంది అన్న ఈ కూల్లో. అది మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే వచ్చింది. సో మంచిగా వ్యూ చూస్తూ చిల్ అవుతూ తింటున్నా అనమాట. వేడిగా చాలా బాగుంది. బాగుంది, పర్లేదు. నేను కూర్చొని తింటా అంటే అది నా వైపు దీర్ణంగా చూస్తుంది. అయ్యా చాలా దీర్ణంగా చెప్తుంది. బ్రెడ్ ఆమ్లెట్ తింటావా? బయట బ్రెడ్ ఆమ్లెట్ తింటుంది అయ్యా. వాళ్ళు ఎత్తును అప్పటి నుంచి చూస్తుంది ఓ అని. ఇంకోటి చెప్పు అయితే ఇది పెట్టేస్తుందని. భయా 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 వన్ మోర్ బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడే మన రెండో బ్రెడ్ ఆమ్లెట్ అయితే వచ్చింది. బాగుంది. రెండో బ్రెడ్ ఆమ్లెట్ వచ్చిందా ఏనా నేను చూస్తుంది. అది ఏం కావాలి? ఏం కావాలి వద్దా? ఇదే చేస్తా, ఇదే లాస్ట్. మళ్ళీ నేను తినద్దు, అన్నీ నేను చేస్తుందా? అది నీకు, ఇది నాకు. అయిపోయిందా? బ్రెడ్ ఆమ్లెట్ తినేసాం. బ్రెడ్ ఆమ్లెట్ తినేసాం. మావాడు కూడా తినేసాడు. మై ఫ్రెండ్ హాయ్. తింటావు కానీ రావు. ఇప్పుడు ఏంటంటే వాటర్ వాయిస్ అయితే చేయబోతున్నాం. మొత్తం పోయింది. దాంట్లో మొత్తం కొడుకుపోయి వాటర్ వాష్ అయిపోయింది బండికి. మొన్న కింద పడిన మట్టి గిట్టి అంతా వచ్చేసింది. నా ఫేస్ పైన పడిందా ఏంటి మట్టి? నాకు పడింది. పోయిందా? లేదు, ఉంది. ఉందా మట్టి? సో మొత్తం బండి అయితే క్లీన్ అయిపోయింది. మావాడు చూపిస్తాడు చూడండి. బాయ్ వెళ్ళి చూపి చెప్పు బాయ్. దీంట్లో మొత్తం మట్టి మొత్తం గలీజ్ అయిపోయింది, మొత్తం నీడైపోయింది. ఇప్పుడు అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తినేసి అలా బయలుదేరి వస్తుంటే ఒక మంచి అడవి, దీర్ఘమైన అడవి కనిపించాడు మామ. మొత్తం ఫారెస్ట్ ఏరియా అంట. ఎక్కడ పడితే అక్కడ బోర్డులు అయితే పెట్టారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. స్పీడ్ లిమిట్ కూడా 30 మెయింటైన్ చేయండి అని చెప్పి అన్నారు. పడతాడు ఉన్నాయి కుక్కలు. అమ్మా జీవితం ఈ లొకేషన్ చూడండి అసలు. ఇక్కడ అవుదాం భయ్యా కాసేపు. బాయ్ దింపేస్తా కిందకి. దిగు బాయ్. బాయ్ ఆ పైన నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ అంతా కింద కలుస్తుంది బాయ్. ఈ కింద నుంచి నీళ్ళు ఆడికి వెళ్తాయి. ఒక్క నిమిషం అండి. అసలు చూడండి మా ఎలా ఉందో. ఒక్క రేంజ్లో ఉంది కిందంతా. మొత్తం అడివే. బాబా
క్రేజీ ఉంది మామ ఇదైతే నిజంగా. దీనికి మాటలు లేవు. కింద మొత్తం సముద్రం, ఐ మీన్ కింద మొత్తం ఆ వాటర్ ఫాల్స్ ఏవైతే మనం ఆ కొండలు ఏవైతే అక్కడ కనిపిస్తున్నాయో కొండలు, ఆ కొండలపై నుంచి వచ్చాం మనం చెప్పాలంటే. ఆ పైన ఎంత ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మేము ఇంకా ఆ మొత్తం కిందకి వెళ్ళాలి. సో ఆ కొండల పైన నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ మొత్తం అదిగోండి ఇక్కడ కలిసి చాలా పెద్దదిగా ఫామ్ అయ్యి వెళ్తుంది. ఇది ఆడపడుతుందో యాడికెళ్ళి డ్రాప్ అవుతాయో తెలియవు. అండ్ ఇంత పెద్ద అడవిలో ఒక్క జంతువు కనిపించట్లేదే. ఎక్కడ కూడా ఒక్క జంతువు కనిపించట్లేదు. బాయ్ చూడండి. ఏంటి బాయ్, నువ్వు నన్ను చూపి నేను చూపిస్తా, సరిపోయింది. అప్పా రెండేసుకుందాం ఇక్కడ అన్న. వేద్దాం, వేద్దాం టెంట్. ఇటుగా ఈడేసుకొని టెంట్ గాలి వస్తే అట్లే కొట్టుకుపోతాం. చాలు కిందకి ఒకేసారి వెళ్ళిపోతాం. ఒకేసారి వెళ్ళిపోతాం బాయ్ కిందకి. బాయ్ 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 అక్కడేదో కనిపించింది బాయ్ నాకు. ఏనుగులు ఎక్కడ? సైట్కి చూడు. అదిగో బాయ్, నేను చూపిస్తాను, నాకు ఫోన్లో చూపిస్తాను నాకు. అరే రే 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 క్రేజీరా ఏడ్రా అది? క్యాప్స్ట్రో. అరే 6 వస్తుంది. బాయ్ 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 చెట్లోకి వెళ్ళిపోతున్నాయి బాయ్. అచ్చో ఒక్క నిమిషం గైస్. నేను అప్పటి నుంచి అనుకుంటున్నా లైక్ అవి రాళ్ళ లేకపోతే ఏంటి, నాకైతే డౌట్గానే ఉన్నింది. ఫస్ట్ నుంచి డౌట్గానే ఉన్నింది. అదిగో బాయ్ అక్కడ కదులుతుంది చూడు బాయ్. నా సైడ్గా చూడు, ఎండిపోయిన చెట్టును చూసావా? దాని వెనక లైట్గా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అక్కడ దాకా జూమ్ వెళ్ళట్లేదు బాయ్ నా ఫోను. నీది ఎంత వస్తుంది జూము? 5. నీది 5, నాదన్నా 6 వస్తుంది బాయ్. ఫోటో బాయ్ అయినా ఇది కనిపించట్లేదు బాయ్ క్లారిటీగా. ఫోటో కూడా 5 బాయ్. ఫోటో 10 వస్తుంది బాయ్. 10. ఇదిగోండి ఈ ఎండిపోయిన చెట్టు ఉంది కదా గైస్, మీకు నా ఫోన్లో బొచ్చు కూడా కనిపించట్లేదు మీకు. ఈ ఎగ్జాక్ట్గా ఈ ఎండిపోయిన చెట్టు ఏదైతే ఉందో, ఈ ఎండిపోయిన చెట్టు వెనకాలే అక్కడ ఏదో ఉంది. కలర్ వచ్చి ఎల్లో, అంటే మన లయన్ కలర్ టైప్లో ఉంది అది. సో అది ఏనుగా లయనా లేకపోతే ఏంటి క్లారిటీ అయితే లేదు. అనుకుంటున్నా అన్నాను రా, ఎంత పెద్ద అడవిలో ఒక్క జంతువు కనిపించకపోదా అని అనుకున్నాను రా. కనిపిస్తున్నాయి కాకపోతే ఎడో దూరంగా కనిపిస్తున్నాయి గైస్. లయన్ గైస్ అది గైస్. ఎగ్జాక్ట్లీ ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఈ ఎండిపోయిన చెట్టు దీని బ్యాక్ సైడ్ చూడండి మీకు వెళ్ళిపోయిందిరా వెళ్తుందిరా బాయ్. లయన్ బాయ్ అది బ్రౌన్ కలర్ కనిపించింది నాకు. లయన్ ఏనుగైతే కాదు, లయనే ఉంటుంది. నేను ఏనుగు అనుకున్నాను. ఏనుగైతే కాదు భయ్యా, ఏనుగైతే కాదు 100%. దాని అరే ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది భయ్య, బైనాకులర్తో ఏ సామ్సంగ్ 200X అనిపిస్తుంది ఇలాంటి టైంలో. అయ్యా మొత్తం విజిబుల్ అయిపోయింది భయ్య అది. మొత్తం విజిబుల్ అయిపోయింది అది, మొత్తం పోయింది. దానికోసం ఎంతసేపు వెయిట్ చేసాం. సో ఎగ్జాక్ట్గా ఆ ఎండిపోయిన చెట్టు మీకు బొచ్చు కనిపించలే కానీ ఎగ్జాక్ట్ ఆ ఎండిపోయిన చెట్టు వెనకాల ఉన్నాయి అవి ఏ జంతువు క్లారిటీ లేదు. బట్ ఎగ్జాక్ట్లీ నేను చూసింది అయితే మాత్రం లయన్ అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం ఇలా ఒక అడవిలో ఒక జంతువు చూస్తే ఆ ఫీల్ వేరు. సో ఫస్ట్ టైం మేము చూసింది అయితే మాత్రం ఇప్పుడు గాయస్ లయన్ గాయస్. అది ఎంత ఉందిరా అది, రే క్రేజీ ఉందిరా అది గాయస్. మేము ఇంతసేపు దానికోసం వెయిట్ చేస్తున్నాం. లిటరలీ క్రేజీ ఉంది బ్రో. లయన్ బ్రో అది. నీ అమ్మ ఎక్కడి నుంచి అసలు ఈ ఫోన్లో కనిపిన కూడా కనిపించట్లేదు. ఆ జూమ్ 10x పెట్టినా బొచ్చు కూడా కనిపించట్లేదు. అది ఆడో ఎన్నో కిలోమీటర్లో ఉంటుంది అది బొచ్చు.
క్లియర్ వ్యూ అయ్యా మాకైతే. రేట్ స్నాపా స్నాప్ ఎంత వస్తుంది? ఒక్క నిమిషం గాయస్, స్నాప్లో 25 వస్తుందా బాయ్? 100x వచ్చింది బాయ్. 100x బయటికి ప్లీజ్, ఒక్కటే సార్ రా బాయ్ 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 బాయ్. ఒక్కసారి బయటికి ఒక్కసారి వస్తే భలే ఉంటుందిరా గైస్. స్నాప్లో 100x వస్తుంది. సో ఈసారి వస్తే మాత్రం వదలం, దాన్ని ఎలాగో అలాగా క్యాప్చర్ చేద్దాం. బాయ్ లైన్ ఎంత ఉంది బాయ్? అది నా లడ్డులో అది చాలా పెద్ద ఉంది ఆ లైన్ ఇది బాయ్. ఇంకా దరిదాపుల్లో కూడా లేదు బాయ్ అది. ఇందాకన్నా లైట్గా కనిపించింది కానీ ఉంది అని ఒక గ్యారంటీ ఉంది, కానీ ఇప్పుడైతే గ్యారంటీ కూడా లేదు. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాం, అదైతే కనిపిలా. సో ఈసారి కుదిరితే షూట్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ అది మాకు ఫోటోగ్రఫీ ఇవ్వలేదు అది, ఎందుకంటే దానికి ఫోటో తీసుకోవడం నచ్చలేదంట. అందుకని చెప్పి అది తిరస్కరించింది బ్రో. మామూలుగా కాదు భయ్య, కానీ ఫస్ట్ టైం ఒక లయన్ని చూసాం భయ్య. ఫస్ట్ టైం లైవ్లో క్యాప్చర్ అయింది లయన్. మరి ఎక్కడి నుంచి చూద్దాం అది ఒకసారి. ఏదది ఎండిపోయిన చెట్టు? ఏది బొంగు? అది ఎండిపోయిన చెట్టే కనిపించట్లేదు. అదే 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 భలే కనిపించింది అయ్యా. ఒక సింహాన్ని చూసాము బాయ్. అక్కడే ఉంది బాయ్ ఎండిపోయిన చెట్టు. నువ్వు ల్యాండ్ మార్క్ ఇది పెట్టుకోవాలి, ఈ లైన్ వాటర్ లైన్ ఉంది చూడు, ఆ వాటర్ లైన్ ల్యాండ్ మార్క్. అక్కడి నుంచి పైకి లైట్గా పైకి చూసామంటే నీకు కనిపిస్తుంది. అదిగో ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది, చాలా పెద్ద ఉంది అది. ఆ చెట్లో ఉంది. ఇక ఇదే లాస్ట్. మా హోప్ మాకేమన్నా ఏనుగు ఏమన్నా కనిపిస్తామో చూద్దాం, ఎందుకంటే ఇంకా మేము ఘాట్ సెక్షన్ అయితే దిగేసాం. ఇంకా ఉంటే ఆల్మోస్ట్ ఇటు సైడే ఉండొచ్చు మనకి ఏనుగులు కానీ ఏమన్నా. ఈ పీకాక్స్ అయితే ఆవు అంటే వద్దన్నా కనిపిస్తుంది పీకాకు. ఇందాక కూడా అక్కడ పుయ్యం పుయ్యం అని అరిచింది చెట్టు పైన కూర్చొని, చాలా పెద్ద ఉండింది అది. సో హోప్ ఫర్ ద బెస్ట్, ఏమైనా దొరికే అవకాశం ఉందేమో. సో మేమైతే వచ్చాం మొత్తం కిందకి వచ్చాం. అయిపోయింది ఇంకా గ్యాస్ సెక్షన్ అంతా అయిపోయింది. జస్ట్ ఇంకా ఒక హోప్తో ఉన్నాం, అంటే బాగా దగ్గర నుంచి ఏదైనా. జింకలు అమ్మా, జింకలు కోతులు, అరే వెళ్ళిపోయారా కోతులు. ఇదిగోండి కోతులు, అదిగోండి జింకలు. అమ్మయ్యా, మొత్తానికి ఏదో ఒకటైనా చూసామరా. అబ్బా ఈ కోతులు జింకలు చూడండి గైస్, వెళ్ళిపోతున్నాయి. చూసుకునే మనమే బై దిగకు, అలానే కూర్చో. వెళ్ళిపోతున్నాయ్యా. వచ్చి మామ బాయ్. సో గైస్ జింకలు ఫైనల్లీ ఒక జంతువుని చూద్దాం అనుకున్నాం. జింకలు అయితే కనిపించి మొత్తం గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నాయి. సో జింకలను అయితే చూసాం, ఇంకా అలా వెళ్తున్నాం మెల్లగా, ఇంకేమైనా కనిపిస్తాయేమో అని చెప్పి. హే గైస్ మొత్తం ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న షాప్ దగ్గర అయితే ఆపాం. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం లైక్ ఏమన్నా కనిపిస్తాయేమో అని చెప్పి, మాకైతే ఏం కనిపిలా. ఇప్పుడే జాకెట్ అయితే తీసా. అమ్మో అసలు ఎండ కొడుతుంది భయ్యా, వాన అసలు పడట్లా. సో చాలా వేడిగా ఉంది. మేము అన్నీ కవర్ చేయనప్పుడు అయితే వాన పడదు, మాకేమీ లేనప్పుడు అయితే వాన పడుతుంది. సో ఇప్పుడు చూడండి 1 2 3 4 5 మొత్తం ఇవన్నీ తీయాలి ఇప్పుడు. వచ్చేసింది మాడికాయ.
బాయ్ తింటావు బాయ్ నువ్వు ఇలాంటివన్నీ బాయ్ చూసి ఆడ పురుగులు ఇవి ఉన్నాయి దానిపై చేంజ్ బాయ్ బాయ్ చేంజ్ ఉందా బాయ్ 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 సో బాయ్ ఫ్యాన్స్ అయితే వచ్చి వాళ్ళు వచ్చి బాయ్ అంటున్నారు. అబ్బా బాబా ప్రశాంతంగా ఉంది భయ్యా. పట్టుకో బాయ్ ఒక్క నిమిషం. సో ఇప్పుడు మాడిగా అజ్జలిపోయింది భయ్యా. బాయ్ కొంచెం అజ్జలిపోయింది భయ్యా. టేస్ట్ అయితే ఎరగ తీసింది. సో గైస్ మామిడికాయ అయిపోయిన తర్వాత తెంగినకాయ అయితే తీసుకున్నాను అనమాట. ఈ తెంగినకాయ ఎంత బాగుందో తెంగినకాయ. ఆహాహా నిజం చెప్తున్నా ఒరిజినల్ ఆర్గానిక్ తెంగినకాయ. ఎందుకంటే ఇక్కడే అన్ని చెట్లు ఎక్కువ ఇవే పండిస్తూ ఉంటారు కాబట్టి ఆర్గానిక్ అనమాట. దీంట్లో ఎటువంటి కల్తీ ఉండదు. సో నీళ్ళు అయితే చాలా ఒరిజినల్ బాయ్. కొన్ని నీళ్ళు అయిపోయినాయి. ఒరిజినల్ ఆర్గానిక్ తెంగినకాయ. తెంగినకాయ ఒరిజినల్ ఆర్గానిక్. ఇట్స్ ఎ వెరీ న్యాచురల్. ఈయన వరి వారు చేస్తున్నాడు. ప్రశాంతంగా ఉంది భయ్య నిజంగా. ఇక్కడి నుంచి కలవడం లేదు. ఇవ్వండి ఇలా చల్లగా కూర్చొని తెంగినకాయ ఈ తెంగినకాయ తాగుతూ అసలు చాలా అంటే చాలా బాగుంది బ్రో. సో గైస్ ప్రజెంట్ అయితే మేము షెల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. షెల్ పెట్రోల్ బంక్. సో బేసిక్గా ఇప్పుడు టైం వచ్చేసి వాచ్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. బాయ్ టైం ఎంత బాయ్? స్విచ్ ఆఫ్ దగ్గర దగ్గర ఒక 12 అవుతుంటుంది బ్రో. మాకు బెంగళూరుకి ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ క్యాంప్ వేద్దామని మేము ఒక 2-3 పెట్రోల్ బంక్స్కి అడిగాం బ్రో. మన లోకల్ పెట్రోల్ బంక్స్ లైక్ భారత్, తర్వాత ఇండియన్, తర్వాత హెచ్పి. మూడు అడిగాము. ఒక్క కొడుకు యాక్సెప్ట్ చేయలేదు. ఇది యాక్సెప్ట్ చేసింది బ్రో. ఇది యాక్సెప్ట్ చేసిందే కాక నువ్వు టెంట్ వేసుకుంటా అంటే టెంట్ వేసుకో, ఇక్కడ ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు చలి ఎక్కువ ఉంటే మా లంచ్ రూమ్ ఉంది, చాలా నీట్గా ఉంటుంది, మీరు అక్కడ కూడా కావాలంటే పడుకోవచ్చు అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు మేము అదే థింక్ చేస్తాం, టెంట్ వేసుకోవాలా లేకపోతే అక్కడికి వెళ్ళి పడుకోవాలా. ఎందుకంటే పేరుకే టెంట్ తెచ్చేయాలి. ఇప్పటివరకు దాన్ని వాడిందిలే పీకిందిలే అంటే దాని అవకాశం రాలా. మేము అక్కడెక్కడో వాడదాం అనుకున్నాం కానీ బట్ అవకాశం రాలేదు. సో ఇప్పుడు అదే అలా చేస్తున్నాం. బాయ్ ఏంటి బాయ్? సో బాయ్ ఏమంటున్నాడంటే లోపలికి వెళ్ళి చూసి వచ్చాడు. లోపల బాగుందంట, స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని పడుకొనేసి ఇంకా జంప్ అంటున్నాడు. మేమేంటంటే ఇప్పటిదాకా డ్రైవ్ చేసి బాగా కలిసిపోయాం. ఒక 2-3 అవర్స్ అన్న రెస్ట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం అని చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి కర్నూలు దగ్గర దగ్గర ఒక 380-390 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరాలి. అదిగో మా మొఖాలు చూడండి తెలిసిపోద్ది ఎలా ఉందో. నా కాళ్ళు చూడండి ఎలా అయిపోయిందో. అండ్ ఇక్కడ కట్ అయిపోయింది కాళ్ళు, ఇవ్వండి చూసారా, ఈ కాళ్ళు కట్ అయిపోయింది. మొత్తం డ్రైవ్ చేసి కట్ అయిపోయింది. నేను ఏంట్రా మండుతుంది అని చెప్పి షూ తీసి చూసా, ఇవ్వండి కంప్లీట్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్ అయిపోయింది. ఈ కాళ్ళు కూడా చూడండి, ఈ కాళ్ళు అయితే ఇదిగో మొత్తం ఎర్రగా అయిపోయింది. ఇదైతే కట్ అవ్వలేదు, బాగానే ఉంది కానీ. సో గైస్ ఇదిగోండి ఇదే అన్నమాట
వీళ్ళ లంచ్ రూమ్. సో ఇక్కడ స్లీపింగ్ బ్యాగ్ వేసుకొని ఇంకా పక్క వేయడమే. చలో గైస్ పడుకుందాం కాసేపు. సో గైస్ ఇదిగోండి, ఇదే మన స్లీపింగ్ బ్యాగ్. సో ఇలా అయితే వేసేసుకున్నాం. సెటప్ అయితే ఇదిగోండి ఇలా చేసేసుకున్నాం అనమాట. సో ఇంకా పడుకొని ఇంకా ఒక 3-4 అవర్స్ అన్న పడుకొని లేచి ఇంకా స్టార్ట్ అయితే అవ్వాలి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఆ ఫీల్ ఏ బాయ్ ఏమంటావు? బాయ్ అయితే కంప్లీట్గా కోమా, బాయ్ అయితే కోమా. సో పడుకొని ఇంకా లేచి స్టార్ట్ అవుతాం. సో చలో మరి గుడ్ నైట్. क्या करूं मैं मर जाऊं? मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता, साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता.